కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇందులో జబర్దస్త్ కమీడియన్ ఇమ్మాన్యుయల్ తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇండస్ట్రీకి రాకముందు తాపి పని చేసేవాడిని, ఆ సమయంలో వేళ్లకి బొక్కలు పడేవి అంటూ ఎమోషనల్ అయ్యాడు. అలానే తన కోసం వాళ్ల తల్లిదండ్రులు పడిన కష్టం గురించి ఇమ్ము చెబుతుంటే అందరూ ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన కమేడియన్లలో ఇమ్మాన్యుయల్ ఒకడు. అయితే ఈ మధ్య ఈటీవీకి గుడ్ బై చెప్పి ఇమ్ము స్టార్ మా ఛానల్ కి వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 షోలో ఇమ్ము పార్టిసిపేట్ చేస్తున్నాడు. తనదైన స్టైల్ తో షోలో నవ్వులు పూయిస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్ లో తన కష్టాల గురించి చెప్పుకుని బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో చాలా వైరల్ అవుతోంది. నాకు మా ఊరంటే చాలా ఇష్టం. మా ఊరి పేరు వైకుంఠపురం. నా డిగ్రీ అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక 7 నెలలు తాపి పనికి వెళ్లాను. బొచ్చలు మోయడానికి ఆ పనికి వెళ్లేవాణ్ణి. వేళ్లన్నీ బొక్కలు పడితే ఏడ్చేసేవాణ్ణి మా అమ్మ దగ్గర. వర్షం పడితే నన్ను మా అన్నని పడుకోబెట్టి మా అమ్మ నాన్న ఇలా గోనె సంచె పట్టుకుని కూర్చునేవాళ్లు. ఎవరూ హెల్ప్ చేయలేదు మాకు. ఇక ఇమాన్యుయల్ ఇలా చెబుతుంటే సెట్ మొత్తం సైలెంట్ అయిపోయింది. యాంకర్ శ్రీముఖి దగ్గరకొచ్చి ఇమ్ముని ఓదార్చింది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఫేమ్ దేవ్జానీ మోదక్ కూడా కంటతడి పెట్టుకుంది. ఇదే ఎపిసోడ్ లో ఇమ్ముని దేవ్జానీ కాలితో తన్నిన ప్రోమో కూడా వచ్చింది. 3 రౌండ్లు వరుసగా గెలిచిన కెప్టెన్ ని పట్టుకుని నేను తొక్కుతా ఆగండి అంటూ ఇలా తన్నుతుందా అని దేవ్జానీతో సరదాగా అన్నాడు ఇమ్ము. ఇక యాంకర్ విష్ణుప్రియ అమ్మమ్మ కూడా షోకి వచ్చారు. విష్ణుకి వాళ్ళ అమ్మ లేకపోయినా నేనున్నా. వాళ్ళ అమ్మ లేకపోవడం ఇప్పటికీ మాకు లోటే, కానీ ఆ లోటుని ఇప్పుడు ఈ పిల్లలో చూసుకుంటున్నా. ఈ పిల్లంటే అంత ఇష్టం నాకు అంటూ విష్ణుప్రియ అమ్మమ్మ ఎమోషనల్ అయ్యారు. విష్ణుప్రియ తల్లి కొన్నాళ్ల క్రితం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు చిన్నప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. అయినా సరే విష్ణుప్రియ కోసం తన తండ్రి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లోపలికి వెళ్లారు. చిన్నప్పటి నుంచి విష్ణుప్రియకి దూరంగా ఉన్నానని, అది తన తప్పే అంటూ ఒప్పుకున్నారు. ఎవరో ఒక మంచి వ్యక్తి చేతిలో విష్ణుని పెట్టడమే తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పృథ్వీ గురించి విష్ణు తన తండ్రితో చెప్పింది కూడా, కానీ ఆయన లైట్ తీసుకున్నారు. షోలో ఎన్నో జరుగుతాయి. షోలలో ఏదో జరిగితే జనాలు అది నిజం అనుకుంటారని, కనుక వచ్చిన పని చూసుకొని రావాలంటూ ఇండైరెక్ట్ గా సలహా ఇచ్చారు. కానీ విష్ణు దానికి కూడా ఒప్పుకోలేదనుకోండి. నేను నాలానే ఉంటా, ఇలానే ఉంటా, నాకు కప్పు ముఖ్యం కాదు అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో గ్రాండ్ ఫినాలేకి ఒక్క అడుగు దూరంలో ఆడియన్స్ విష్ణుప్రియని ఆపేశారు. ఇప్పుడు పృథ్వీతో కలిసి ఈ షోలో విష్ణు కూడా పార్టిసిపేట్ చేస్తోంది. ఇప్పుడు పృథ్వీ అంటే తనకి ఉన్న ఇష్టాన్ని చెబుతూనే ఉంది విష్ణు. పృథ్వీ మాత్రం విష్ణు తనకి ఒక మంచి ఫ్రెండ్ అని చెబుతున్నాడు.